కుంభరాశి వారికి అద్భుతమైన శుభవార్త. ఈరోజు శ్రీ గణపతి అనుగ్రహంతో మీ జీవితంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశం, ఆర్థిక లాభం, వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో శుభవార్త, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు మీ వైపు రావచ్చు. ఈరోజు మీ అదృష్టాన్ని మార్చే ఒక ముఖ్యమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు లక్కీ టైం, లక్కీ నంబర్, అలాగే శుభ పరిహారం కూడా మనం ఈ వీడియోలో తెలియజేస్తాం కాబట్టి అందరికీ కూడా నమస్కారం అండి. రాశి వర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆగస్టు 5, 2025 బుధవారం, ఆషాఢ మాస సందర్భంగా కుంభరాశి దినఫలాలు తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావడంతో శ్రీ విఘ్నాలను తొలగించే గణేశుడి కృప కుంభరాశి వారిపై ప్రత్యేకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఇక వ్యాపార, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, వివాహ యోగం మరియు అదృష్ట యోగాలు ఎలా ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం 5 ఆగస్టు 2026 బుధవారం, సప్తమి తిథి రాత్రి 8:42 వరకు ఉండి తర్వాత అష్టమి తిథి వస్తుంది. నక్షత్రం అశ్విని రాత్రి 9:18 వరకు ఉండి తర్వాత భరణి నక్షత్రం వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 3:50 వరకు, వర్జం సాయంత్రం 5:24 నుంచి 6:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు. మేషరాశిలో చంద్రుడి ప్రభావంతో కుంభరాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఉద్యోగ వ్యాపార రంగాలలో పురోగతి, ఆర్థిక అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ గణేశుడి దివ్య ఆశీర్వాదంతో ఈరోజు కుంభరాశి వారికి ధనయోగం, ఉద్యోగ యోగం, వ్యాపార ఫలితాలు, కుటుంబ సంతోషం, ఆరోగ్య సూచనలు, లక్కీ నంబర్, లక్కీ కలర్ మరియు అదృష్టాన్ని పెంచే పరిహారం ఏంటో వివరంగా చూద్దాం. ముందుగా ఈ రాశి దినఫలాల్లో ఆర్థిక పరిస్థితి రేపటి రోజున మనం చూసుకుంటే కనుక ఈరోజు శ్రీ గణేశుడి అనుగ్రహంతో కుంభరాశి వారికి ధన యోగం అనుకూలంగా కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు లేదా రావాల్సిన బకాయిలు మీకు అందేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, షేర్ మార్కెట్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి విషయాలలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే యూట్యూబ్, సోషల్ మీడియా, ఇక ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆస్తి, భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలలో అనుకూలమైన సమాచారం వినే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రిస్తూ పొదుపు పైన దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం, సంపద వృద్ధి దిశగా ప్రయోజనం పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు చూసుకుంటే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, ప్రమోషన్, ఇంటర్వ్యూలు మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, ఆదాయం పెంచే అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు తొలగి పరస్పర సహకారం పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఈ కామర్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ రంగాలలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు లభించే సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ప్రేమ, వైవాహిక జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే ప్రేమలో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింతగా బలపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు లేదా శుభ సమాచారం అందేటటువంటి సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో భాగస్వామి సహకారం పెరిగి కుటుంబంలో ఆనందం కూడా నెలకొనవచ్చు. చాలా కాలంగా ఉన్నటువంటి అపార్థాలు అనేవి తొలగి మళ్ళీ సానుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రేమ, నమ్మకం, గౌరవం పెరగడంతో భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈరోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో కనుక మనం చూసుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది పెరిగి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెద్దల సలహాతో కుటుంబానికి మేలు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనం చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకున్నట్లయితే పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే పోటీ పరీక్షలకు బ్యాంకు, ఆర్ఆర్బి వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకూలమైన సమయం కనిపిస్తోంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలలో మంచి పురోగతి కనిపించే రోజని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏఐ, కంప్యూటర్ కోర్సులు, డిజిటల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి కూడా మంచి రోజు. గురువుల మార్గదర్శకత్వాన్ని పాటిస్తే ఆశించిన ఫలితాలకు చేరువయ్యే అవకాశం ఈ రాశి వారికి ఉంటుందండి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూసుకుంటే, ఉద్యోగం చేస్తున్న మహిళలకు గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశం కనిపిస్తోంది. గృహిణులకు కుటుంబ సభ్యుల సహకారం లభించి సంతోషకరమైన రోజు గడిచే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హోమ్ బిజినెస్, బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ సేల్స్, అలాగే హస్తకళల వ్యాపారం చేసే మహిళలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. గణేశుడి కృపతో ఆత్మవిశ్వాసం పెరిగి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ రాశి వారికి మనం చూసుకుంటే, సమయానికి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే ఉత్సాహం పెరిగే అవకాశం కనిపిస్తోంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను పెంచే అవకాశం ఉంది. తగినంతగా నీరు తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం వల్ల శక్తి స్థాయి మెరుగవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోందండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు దైవ ఆరాధనకు సంబంధించిన సూచనలు మనం చూసుకుంటే, ఈరోజు బుధవారం కావడంతో గణేశుడికి దుర్వాగడ్డి, మోదకాలు సమర్పించి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించండి. అలాగే గణపతి ఆలయంలో దీపారాధన చేసి విఘ్నేశ్వరుని ఆశీర్వాదం పొందేందుకు ప్రార్థించండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. గణేష అష్టోత్తరం లేదా గణేష స్తోత్ర పారాయణం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఏ ముఖ్యమైన పని ప్రారంభించే ముందైనా కూడా గణపతిని స్మరించి విఘ్నాలను తొలగించుకోవాల్సిందిగా ఈ రాశి వారికి సూచన. ఇక కుంభరాశి వారికి ఈ రోజున చూసుకుంటే ధనయోగం, ఉద్యోగ పురోగతి, వ్యాపార అభివృద్ధి, కుటుంబ సంతోషం, ప్రేమలో అనుకూలత, ఆరోగ్యంపై శ్రద్ధ వంటి అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఈ రాశి యొక్క దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, పంచాంగ జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బెల్ను తప్పకుండా ఆన్ చేసుకోండి. శ్రీ గణేశాయ నమః. శుభమస్తు.